ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చిన్న బడ్డీ కొట్టుకొచ్చానండి. అక్కడ నేను దోసలు వేయించుకుంటున్నాను. సో, ఇదే మాట. ఆల్రెడీ మీకు ఒక రీల్ కూడా పెట్టానండి. సో, దోసల రీల్ కాదు, వేరే రీల్ పెట్టానమాట. సో, నేనెప్పుడు ఇక్కడ ఆనియన్ దోస గాని, ప్లెయిన్ దోస గాని తీసుకుంటానండి. ఈరోజైతే నాకు ఆనియన్ దోస తినాలని ఉందన్నమాట. సో, ఇక్కడ చాలా బాగా చేస్తారండి. రేట్ కూడా చాలా తక్కువ మాట. ఓన్లీ 30 రూపీసేనండి ఆనియన్ దోస. ప్లెయిన్ దోస అయితే 25 రూపీస్ మాట. సో, చాలా క్రిస్పీగా వస్తదండి. చూడండి మీరే చూద్దురు గానీ ఎంత చక్కగా క్రిస్పీగా తీస్తారో దోస. సో, చాలా బాగా చేస్తారండి. ఇక్కడ చాలామందొచ్చి తింటారన్నమాట. ఇది కూడా మా ఇంటి దగ్గరే. చాలా క్రిస్పీగా వస్తది. చాలామందొచ్చి తింటా ఉంటారండి. ఎందుకంటే రేట్స్ తక్కువ మాట. సో, ఇప్పుడు రేట్స్ ఎలా పెరిగిపోయినాయి మీకు తెలుసు కదండీ. అసలు రూ. 30కి దోసే రాదు. సో, అలాంటిది ఇక్కడ మనకి 30 రూపీస్‌కి దోస అనేది ఇస్తారండి. సో, చూసారా ఎంత క్రిస్పీగా వస్తదో మీరే చూడండి. చాలా బాగా కూడా చేస్తారండి. చూసారా? చాలా బాగా కూడా చేస్తారన్నమాట. సో, ఈ విధంగా క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇది నాకు మాట. అది వేరే వాళ్ళకండి. వేరే వాళ్ళ దోస. ఇది ఇప్పుడైతే ఇది నాకు దోస మాట. నాకు వేస్తున్నారు. సో, నా దోస కూడా చాలా బాగా వస్తదండి. అన్నీ ఒకటే కదా! అన్నీ ఒకటే. ఒకళ్ళే వేస్తారు. సో, చాలా బాగా చేస్తారండి ఇక్కడ. సో, చక్కగా ఎక్కువ ఆనియన్స్ ఏస్తారండి. నాకెక్కువ ఆనియన్స్ ఏస్తే ఇష్టం మాట. సో, ఎక్కువ ఆనియన్స్ ఏసి నేను ఈరోజు ఆయిల్ ఏసేయమని చెప్పానమాట. పట్టించుకోలేదు. ఎప్పుడు నేను తక్కువ ఆయిల్ ఎయండి అని చెప్తాను. ఈరోజు ఏమీ చెప్పలేదన్నమాట. ఆళ్ళెంత ఆయిల్ ఏస్తే అంత వేసేయమని చెప్పానండి. సో సో, నా దోస కూడా క్రిస్పీగా వస్తది. సో, చాలా చేస్తారండి. మనకేంటంటే ఈళ్ళకన్నీ ఉంటాయి కదండీ. సో, చూసారా దోసేసి స్టాండ్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. సో, అందుకనే బాగొస్తాయండి. మన ఇంట్లో కూడా బానే వస్తాయిలెండి. సో, నా దోస కూడా అయిపోయింది. ఇంక తినడమే లేట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ ఉందండి. ఆ షాప్‌లో నేను దోస తెచ్చుకున్నాను. సో, ఈ దోసకి ఏమేమి ఇచ్చారో మనం చూద్దాం. చట్నీలు, బాంబే చట్నీ ఇచ్చారు. అదే విధంగా పల్లీల చట్నీ ఇచ్చారండి. ఇది ఆనియన్ దోస మాట. సో, ఓపెన్ చేస్తున్నాను. కేవలం 30 రూపీసేనండి. కేవలం 30 రూపీసే మాట. ఇది ఒక ఆనియన్ దోస. చూడండి. సో, ఆనియన్ దోస కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో, ఇప్పుడు పల్లీ చట్నీ, బాంబే చట్నీ. సో, ఫస్ట్ నేను పల్లీ చట్నీ నాకిష్టమండి. బాంబే చట్నీ కూడా ఇష్టం. 2 కలిపి తింటే చాలా బావుంటది. కాకపోతే ఫస్ట్ పల్లీ చట్నీతో తిందాం. చాలా క్రిస్పీగా వచ్చిందండి. నేను అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిందన్నమాట. అందుకనే కొంచెం హ్మ్. చాలా బావుందండి. ఇంకిదే డిన్నరండి. ఇంకేం తినను. రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేయాలన్నమాట. అందుకనే నాకు నచ్చినయన్నీ తెచ్చుకున్నా. హ్మ్. చాలా చిక్కగా ఉందండి చట్నీ. చాలా క్వాలిటీ బావుంది. చిక్కటి చట్నీ. సో, కొంచెం బాంబే చట్నీ కూడా కలుపుకొని తిందామండి. చాలా బావుంటదండి. బాంబే చట్నీ విత్ పల్లీ చట్నీ మిక్స్‌డ్ చాలా బావుంటది.
హ్మ్. చాలా బావుంది. సో, నేను రేపటి నుంచి డైటింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కొనేసుకున్నాను, టమాటా కొనేసుకున్నాను. ఇంకా రేపటి నుంచి బాగా స్ట్రిక్ట్‌గా డైట్ చేయాలండి. అర్థమవుతుందా? కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదండీ! అందుకనే మాట. ఇంక రేపటి నుంచి నేను డైట్ చేస్తాను. సన్నమవ్వాలి పట్టుదలగా. చాలా బావుందండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.